హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మేరన. వెల్కమ్ బ్యాక్ టు మా వంట మీ ఇంట. ఈరోజు వచ్చేసి కాకరకాయ వేపుడైతే చేస్తున్నానండి. ఈ కాకరకాయ వేపుడు రొట్టికి కానీ, పప్పులోకి సైడ్కి కానీ, అలాగే చపాతీ అన్నంలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కాకరకాయ వేపుడు మంచి అద్భుతమైనటువంటి టేస్ట్ అండి ఈ కాకరకాయ వేపుడు. మరి ఈ కాకరకాయ వేపుడు చేసుకునే విధానం చూసుకుందామండి. చూడండి, ఈ కాకరకాయ వేపుడికి 1 కప్పు దాకా ధనియాలు, 1/2 కప్పు దాకా మినపప్పు, 1/2 కప్పు దాకా శనగపప్పు, అలాగే 1/2 కప్పు దాకా నువ్వులు, తెల్ల నువ్వులు, అలాగే 6-7 ఎండుమిర్చి, అలాగే పల్లీలండి 1 కప్పు దాకా. వీటినన్నిటిని డ్రై రోస్ట్ చేసుకుందాము. చూడండి, అన్నీ ఇలాగా దోరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. నేను మధ్యలో కరివేపాకును కూడా, పచ్చి కరివేపాకును కూడా ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాను అండి. వేసుకొని మీ దగ్గర ఉంటే పచ్చి కరివేపాకు వేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి, లేకపోతే లేదు స్కిప్ చేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో చల్లారబెట్టుకొని మిక్సీకి వేసుకుందాము పౌడర్గా. వీటిని మిక్సీ గిన్నెలో వేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరిని తురిమి తీసుకున్నాను. వీటిని మిక్సీ పట్టుకుందాము. కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు, తర్వాత వెల్లుల్లిపాయలు, వీటిని కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను కాకరకాయని కట్ చేసే విధానం చూపిస్తాను. ఇప్పుడు ఇలా కాకరకాయ ఉంది కదా, దీన్ని ఈ చివర ఆ చివర కొద్దిగా కట్ చేసి ఇక్కడ మధ్యలో ఇలాగ ఘాట్లు పెట్టుకోవాలండి. చూడండి, చివరి మాత్రం ఓపెన్ చేసుకోకండి. చూడండి, కట్ చేసి మీకు చూపిస్తాను. ఇలా ఇప్పుడు ఇందులో గింజలు ఉన్నాయి కదా, ఈ గింజల్ని మీరు ఇష్టమైతే దాన్ని అలాగే ఉంచుకోండి, లేకపోతే గింజలు తీసేసుకోండి. నేనైతే గింజలు తీసేసుకుంటున్నాను. ఇలాగ మొత్తం గింజల్ని కూడా తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం నేను ముందుగా తీసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా ఖాళీ చేసుకొని పెట్టుకోండి. వీటిని కూడా ఇలా అన్నిటినీ కూడా ఇలాగే మనము కట్ చేసుకొని ఇలా ఖాళీగా చేసి పెట్టుకో. చూడండి, కాకరకాయలని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కాకరకాయల్లోకి ఈ పొడినంతా వేసి ఇలా ప్రెస్ చేస్తూ క్లోజ్ చేయండి. దీన్ని ఇలాగా అలాగే అన్నిటినీ కూడా ప్రెస్ చేస్తూ క్లోజ్ చేసి దీనినంతటిని కూడా మనము ఆయిల్లో వేసుకుందాము. చూడండి, ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇందులోకి మనము కాకరకాయలన్నిటిని కూడా ఇలా వేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకుందాము. కాకరకాయలన్నిటిని ఇలా వేసుకొని వీటిని ఇలా తిరగతిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా మధ్య మధ్యలో వీటిని తద్దుపుతూ ఫ్రై చేసుకోవాలి. ప్లేట్ని మూసేసుకుందాము, తొందరగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇలాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు ఇంత సింపుల్గా, ఈజీగా, తొందరగా రెడీ అయిపోతుందండి ఈ కాకరకాయ వేపుడు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.